వీటీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. న్యూ నాగోల్లోని ఎస్ఏ డాంగే భవన్లో రాష్ట్ర సహాయ కార్యదర్శి అధ్యక్షతన బొడ్డుపల్లి కృష్ణ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అక్కడికి విచ్చేసిన బీసీ నాయకులు, ప్రజా సంబంధాల నాయకులు, వృత్తి సంఘాల నాయకులు, ఉద్యమకారులు, కుల వృత్తిదారులు, బీసీలోని వివిధ కులాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అనంతరం బొడ్డుపల్లి కృష్ణ మాట్లాడుతూ దేశంలో జనగణనతో పాటు కులగణన చేపట్టాలి. బీసీ జనాభా ప్రాతిపదికన విద్యా, ఉపాధి, చట్టసభల్లో రిజర్వేషన్ అమలు జరపాలన్నారు. మేం ఎంతో మాకు అంత వాటా, గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు లెక్కలు తేల్తేనే హక్కులు వస్తాయని అన్నారు. హక్కులు వస్తేనే స్వాతంత్రం వస్తుందని అభిప్రాయపడ్డారు. స్వాతంత్రం వస్తేనే రాజ్యాధికారం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కోరారు. ఇంకా మరిన్ని అంశాలు ప్రతిపాదిస్తూ బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నాయి బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాసమల్ల బాలకృష్ణ, మాజీ అధ్యక్షులు వంశీరాజ్ సంఘం శ్యామల యాదగిరి, బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఎర్ర శ్రీహరి, రాష్ట్ర గీత వృత్తిదారుల సంఘం అధ్యక్షులు కట్ట ఈశ్వరయ్య, నాయకులు బీసీ ఫ్రంట్ చైర్మన్ బొంగు వెంకటేష్, దండు నిరంజన్, చిక్కుల పద్మ, పి శ్రీను, జి కృష్ణ, బి వెంకటేష్, ఎస్ రాములు, యు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నాగోల్లోని ఎస్ఏ డాంగే భవన్లో బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన జరపాలనేది ప్రధానమైనటువంటి అంశం. దీంట్లో ప్రస్తుతం మరి ఈ రాష్ట్రంలో బీసీ ఉద్యమాలు, బీసీ నాయకులు, మరి వివిధ సంఘాల వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒత్తిడి మేరకు ఈ రాష్ట్రంలో ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సంగారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారంగా 42% రిజర్వేషన్ అమలు చేయడానికి బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీలో ఆమోదం తీసుకొని పార్లమెంటుకు పంపడం జరిగింది. దానిపైన కేంద్ర ప్రభుత్వం మరి స్పందించి ఆ యొక్క విధి విధానాలతోటి పార్లమెంట్లో ఆ బిల్లును ఆమోదింపజేయాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు ఒత్తిడి తీసుకురావడంలో భాగంగానే వివిధ ప్రజా సంఘాలు, బీసీ సంఘాలు, వృత్తి సంఘాలు మరి అనేక రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మేము కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఏదో తూతూ మంత్రంగా చేయకుండా ఈ కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో తీవ్రమైనటువంటి అనేక రూపాల్లో ఉద్యమాలు తీసుకోవడం కోసం దాంట్లో భాగంగానే ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాలు జరుపుతా ఉన్నాం. ఆ తర్వాత మరి వివిధ రూపాల్లో అంటే ప్రజాప్రతినిధులను వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం, రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆల్రెడీ ఈ యొక్క బీసీ రిజర్వేషన్ 42% అమలు చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తాం. మరి దానికి అన్ని సంఘాలను కలుపుకొని ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నటువంటి మరి వివిధ సంఘాల నాయకులు, బీసీ పోరాట యోధులు, బీసీ చైతన్యవాదులు పాల్గొనడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా మరి ఈ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిటి నర్సయ్య గారు మత్స్య కార్మిక సంఘం, అలాగే సీనియర్ నాయకులు అయినటువంటి గీతా పనివారుల సంఘం కట్ట ఈశ్వరయ్య గౌడ్ గారు, బాలకృష్ణ గారు రాష్ట్ర నాయ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పాల్గొన్నారు. అలాగే బీసీ ఫ్రంట్ చైర్మన్ మరి వెంకట్ గారు, తర్వాత శ్యామల యాదగిరి గారు రాష్ట్ర వంశీరాజ్ సంఘం మాజీ అధ్యక్షులు, మరి అలాగే వస్తే ఎర్ర శ్రీహరి గారు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు, అలాగే శివకుమార్ గారు శివ బీసీ ప్రతినిధి మేడిపల్లి రాష్ట్ర నాయకులు వాళ్ళు పాల్గొన్నారు. అలాగే శ్రీను గారు, గోరుగంటి కృష్ణ, చిక్కుల పద్మ, తర్వాత దండు నిరంజన్, ఈ విధంగా ఆయా ప్రజా సంఘాలు, వృత్తి సంఘాలు, బీసీ సంఘాల నాయకులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వారి అందరికీ ఈ సందర్భంగా బీసీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను.